పూరి జగన్నాథుని ఆలయం ఎక్కడ ఉంది, ఎవరు నిర్మించారో మీకు తెలుసా? రాష్ట్రంలోని మలవ దేశానికి చెందిన ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తున్న కాలం. అతను అత్యంత సత్ప్రవర్తన గల, భక్తి శ్రద్ధ గల రాజు. చిన్నప్పటి నుంచే విష్ణు భక్తి అతని రక్తంలో నిండిపోయింది. ఒకరోజు అతని మనసులో ఒకే ఒక సంకల్పం పుట్టింది. నేను భూమి మీద సాక్షాత్ పరమపురుషుడు విష్ణువు యొక్క విగ్రహాన్ని దర్శించి ప్రతిష్ఠించాలి అని అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే రాజు కఠిన తపస్సును ప్రారంభించాడు. ఆయన తపస్సు ఫలించి ఒక రాత్రి స్వప్నంలో దివ్యదేవుని వాక్కు వినిపించింది. ఓ రాజా, నీలమాధవ అనే నా దివ్యమూర్తి ఓండ్ర దేశంలోని జంగల్ ప్రదేశంలో ఉన్నాను. ఆ విగ్రహాన్ని చూడడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఆ మహారాజు వెంటనే తన పురోహితుడు అలాగే తెలివైన బ్రాహ్మణుడు విద్యాపతిని పంపాడు. విద్యాపతి అడవులు దాటుకుంటూ వెళ్తూ ఒక శబరుల కులపతి విశ్వవాసు ఇంటికి చేరాడు. విశ్వవాసు ప్రతిరోజు రహస్యంగా నీలమాధవుడు అనే దేవుణ్ణి పూజించేవాడు. కానీ ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పేవాడు కాదు. విద్యాపతి అతని ఇంట్లో నివసిస్తూ అతని కుమార్తెనే లలితను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అల్లుడిగా దగ్గరయ్యాక విద్యాపతిని నీలమాధవుని గురించి విశ్వవాసుని అడిగాడు. మొదట విశ్వవాసుడు చెప్పలేదు. కానీ లలితాదేవి తన భర్తకు సహాయం చేసింది. విశ్వవాసు ఒకరోజు విద్యాపతిని కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లాడు. కానీ తెలివైన విద్యాపతి తన జేబులో మస్తిరాయి పొడి వేసుకుంటూ వెళ్ళాడు. ప్రతిసారి కిందకు వేస్తూ దారిని గుర్తుపెట్టుకున్నాడు. చివరికి అక్కడికి చేరుకున్నాక ఆ మహాదివ్యమూర్తి అయిన నీలమాధవుడు దర్శనమిచ్చాడు. ఆ విగ్రహం నుంచి విశ్వవాసన దివ్యకాంతి వెలువడుతున్నాయి. విద్యాపతి ఆశ్చర్యపోయాడు. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయం రాజుకు తెలిపాడు. ఇంద్రద్యుమ్న మహారాజు తన సైన్యంతో అక్కడికి వెళ్ళాడు. కానీ అప్పటికే నీలమాధవ మాయమయ్యాడు. విగ్రహం అస్సలు కనిపించలేదు. రాజు బాధతో అటూ ఇటూ చూసి అలమటించగా ఆకాశవాణి వినిపించింది. ఓ రాజా, నిరాశ చెందకు. త్వరలో సముద్ర తీరంలోని ఒక దివ్యదారం తేలుతూ వస్తుంది. దానితోని నా కొత్త స్వరూపం ప్రతిష్ఠించబడుతుంది. అనం గడిచిన తర్వాత ఒకరోజు పూరి సముద్ర తీరంలో ఒక అద్భుతమైన కలపకట్టె తేలుతూ వచ్చింది. ఆ కట్టె నుంచి చందన వాసన, అమృత స్రావం వెలువడుతున్నాయి. ఎవ్వరూ దాన్ని కదిలించలేకపోయారు. తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు ఉపవాస దీక్షతో ఆ కట్టె ముందు భక్తిపూర్వక ప్రార్థన చేస్తాడు. దివ్యకట్ట తానే తేలి రథంలో చేరింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇంద్రద్యుమ్నుడు గొప్ప గొప్ప శిల్లను పిలిచాడు. కానీ ఎవరూ కూడా ఆ దివ్యదారాన్ని చెక్కడానికి ధైర్యం చేయలేకపోయారు. అప్పుడు ఒక వృద్ధ శిల్పి వచ్చాడు. అతనే విశ్వకర్ముడు. అతను రాజుతో ఇలా చెప్పాడు. నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను. కానీ నీవు 21 రోజుల వరకు తలుపులు తెరవకూడదు, ఎవరూ లోపలికి రాకూడదు అని చెప్పాడు. దానికి రాజు అంగీకరించాడు. కానీ 15 రోజులకే రాజు ఆతురంతో తలుపులు తెరిచాడు. లోపల విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయి. ఎలా అంటే జగన్నాథుడు అనగా శ్రీకృష్ణుడు కాళ్ళు చేతులు పూర్తిగా లేకుండా, బలరాముడైతే తెల్లని విగ్రహం గుండ్రని కళ్ళతో ఉన్నాడు. భద్రాదేవి అయితే మధ్యలో చిన్నగా నిలిచి ఉన్న విగ్రహం. రాజు చాలా నిరాశపడ్డాడు. కానీ ఆకాశవాణి మళ్ళీ వినిపించింది. ఇదే నా నిత్య రూపం. ఈ రూపమే విశ్వానికి మంగళకరమైనది. నన్ను ఈ విధంగానే ప్రతిష్ఠించాలి అని వచ్చింది. ఇంద్రద్యుమ్న మహారాజు మహాసముద్ర తీరాన శ్రీక్షేత్రంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అక్కడే జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర ప్రతిష్ఠించబడ్డారు. ఈ ఆలయానికి ఆకాశవాణి ఒక పేరు కూడా ఇచ్చింది. ఇది పురుషోత్తమ క్షేత్రం. ఇక్కడ నేను సదా ఇక్కడే నివసిస్తాను అని చెప్పారు. అసంపూర్ణమైన రూపం అనగా ప్రపంచం అసంపూర్ణమైనదని గుర్తుకు చేస్తుంది. చేతులు లేని రూపం, కానీ జగన్నాథుడు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాడు. కాళ్ళు లేని రూపం, కానీ ఆయన ఎప్పుడూ భక్తుల దగ్గరికి వస్తూనే ఉంటాడు. బలరాముడు శక్తి ధర్మానికి ప్రతీక, సుభద్రాదేవి భక్తి కరుణకు ప్రతీక. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఒక విశ్వ ప్రసిద్ధి ఉత్సవం. జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర తాత్కాలికంగా ఆలయం నుండి బయటికి వస్తారు. ముగ్గురిని 3 భారీ రథాల్లో పెట్టి గుండీచా ఆలయం వరకు తీసుకువెళ్తారు. ఇది శ్రీకృష్ణుడు తన అన్నా చెల్లెలతో కలిసి బృందావనంలోని గోపికలను దర్శించడానికి వెళ్ళిన సందర్భాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో అన్ని మతాలకు చెందిన వారు కూడా ఈ యాత్రలో పాల్గొనవచ్చు. ఇది సర్వేజన ఉత్సవం. పూరి జగన్నాథుని ఆలయంలో మహాప్రసాదంకు అద్భుతమైన విశిష్టత ఉంది. వంట అన్నీ విశ్వశక్తి కృపతో జరుగుతాయి. 56 రకాల భోగం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మహాప్రసాదాన్ని ఎవరు తిన్నా వారు మోక్షానికి అర్హులు అవుతారని నమ్మకం. ఈ విధంగా పూరి జగన్నాథుని ఆలయం నిర్మించబడింది. వీడియో నచ్చితే అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.